దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, ఒకసారి ఒక దైవ సేవకుడు సంఘ పెద్దలలో ఒక వ్యక్తిని సంఘమును ప్రార్థనలో నడిపించమని కోరాడు. అప్పుడు ఆ సంఘ పెద్ద అందరినీ ఆశ్చర్యపరిచినట్లు, నన్ను క్షమించండి పాస్టర్ గారు, నేను చర్చికి వస్తుండగా దారి వెంబడి నా భార్యతో వాదులాడాను గనుక ప్రార్థించే పరిస్థితిలో నేను లేను అని చెప్పాడు. ఆ తరువాతది ఇబ్బందికరమైన పరిస్థితే. సేవకుడు ప్రార్థించాడు, ఆరాధన కొనసాగింది. తరువాత ఆ పాస్టర్ను ఇక ఎన్నడూ మొదట వ్యక్తిగతంగా అడగకుండా ఎవరిని ప్రార్థించమని బహిరంగంగా అడగనని సేవకుడు ప్రమాణం చేశాడు. ప్రియులారా, ఎక్కడైతే వేషధారణ సులభంగా చేయబడగలదో ఆ స్థానంలో, ఆ పరిస్థితిలో ఆ సంఘ పెద్ద ఆశ్చర్యకరమైన నిజాయితీని ప్రదర్శించాడు. ఇక్కడ ప్రార్థనను గురించిన ఒక పెద్ద పాఠం మనం నేర్చుకోవచ్చు. దేవుడు ప్రేమగల ఒక తండ్రి. ఒక భర్తగా నేను దేవుని యొక్క ప్రియమైన బిడ్డ అయిన నా భార్యను గౌరవించి ఘనపరచినప్పుడు ఆమె యొక్క పరలోకపు తండ్రి ఎందుకు నా ప్రార్థనను వింటాడు? ఆలోచిద్దాం. అపోస్తలుడైన పేతురు ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిశీలనను మనకు తెలియజేస్తున్నాడు. అతడు భర్తలు తమ భార్యలను వారు కూడా క్రీస్తులో సమాన వారసులుగా ఎంచి వారిని గౌరవించవలెనని, ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానముతో కాపురం చేయవలనని ఆదేశిస్తున్నాడు. దానిలో దాగి ఉన్న సూత్రము మన బంధముల మరియు మన ప్రార్థనా జీవితంపై కూడా బంధాలు ప్రభావం చూపుతాయన్నదే ఈ లేఖన భాగం యొక్క ఉద్దేశం. మనము మన ఆదివారపు ఆనందం, మత సంబంధమైనటువంటి విషయాలలో మనం చూపించే వేషధారణను మన సహోదరుల పట్ల యథార్థతకు మార్చుకుంటే ఎలా ఉంటుంది? మనలను మనం ప్రేమించుకున్నట్లే మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం నేర్చుకుంటే దేవుడు మన ద్వారా ఎంత ఘనత పొందుకుంటారో కదా. ఆలోచిద్దాం. ప్రియులారా, ప్రార్థన అనున్నది యథార్థతతో దేవునితో జరిగించే ఒక అద్భుతమైన సంభాషణ. కనుక మన ప్రార్థన అభ్యంతరం లేనిదిగా ఉండునట్లుగా మన తోటి వారి ఎడల, మన కుటుంబీకుల ఎడల, మన సంఘపు వారి ఎడల మనం కనపరిచినప్పుడు మన ప్రార్థనకు ఎట్టి అభ్యంతరములు ఉండవు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.